నిలిచినట్లయితే ప్రార్థనతో మనం ఈ కూటమిని ప్రారంభించుకుందాం. స్తోత్రం దేవా, ఆశ్చర్యకరుడా, సర్వోన్నత కృపల తండ్రి, మీ పాదములకు స్తోత్రములు నాయన. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు దేవా నాయన. ఈ పరిశుద్ధ దినంను మీరు మాకు అనుగ్రహించారు నాయన ప్రభా. ఈ గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారు. మీ నామాన్ని స్తుతించుటకు, కీర్తించుటకు, ఆరాధించుటకు దేవా నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి వర్షిప్ టీమ్ని దేవా నాయన ప్రభా మీ ఆత్మపూర్ణులుగా చేయండి దేవా. మేము ప్రతి ఒక్కరము నాయన మా హృదయంలోతో నాయన మా స్వరాలు ఎత్తి నాయన మిమ్మల్ని మహిమపరచుటకు మాకు సహాయం దయచేయండి దేవా నాయన. వాక్యం చెప్పనే ఉన్న మీ దాసుని దేవా నాయన ప్రభా మీ ఆత్మపూర్ణునిగా చేసి మీ ఆత్మ అభిషేకం దయచేసి మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా రానే ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన ప్రభా మీరు త్వరగా నడిపించమని, కూటమంతయు మీరు ఆల్ఫేమగా ఉండి నడిపించమని, మీ ఆత్మ సహాయం మాకు దయచేయమంటూ ముందున్న సమయం మీ చేతికి అప్పగిస్తూ సమస్త విధమైన మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ ఇచ్చిన ప్రార్థన క్రీస్తుని స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. గుడ్ మార్నింగ్ అండి. ఈ కొద్ది నిమిషాలు మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. మన శ్రమలలో బహుశ్రమలలో ఆయన మనకి తోడై ఉన్నారండి. ఆయన మన ఆధారం. ఆయన వాక్యమై మనల్ని నడిపిస్తుంది. అందరు తెలిసిన పాట అండి, అందరం కలిసి ఆయన ఆరాధిద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే రాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. శ్రమలను బహుశ్రమలను శ్రమలను బహుశ్రమలను ఆదరణ కలిగించెను. వాక్యమే కృపా వాక్యమే నన్ను వీడని అనుబంధమై. శ్రమలను బహుశ్రమలను ఆదరణ కలిగించెను. వాక్యమే కృపా వాక్యమే నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే రాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. మేలుకై సమస్తము జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని. మేలుకై
సమస్తమును జరిగించుచున్నావు నీవు. ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, గణపరుతును నిన్నే ప్రేమించే యేసయ్యా. నీవుంటే చాలునయా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరి. సంఘమై నీ స్వాస్థ్యమై అందరం కలిసి పాడదామండి. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా, కరుణించే యేసయ్యా. నీకోసమే నా జీవితం, నిన్ను చేరే ఆశలు తీరాలయా, నిన్ను చూసే ఆశను రావాలయా. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే రారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరి. హల్లెలూయా. మన దేవుడు ఎంత మంచివారంటే, మన పాపాల ఊబిలో పడి ఉన్నా కూడా ఆయన ప్రేమతో మనల్ని లేవనెత్తుతారండి. ఏ తోడు లేని మనకి ఆయన తోడుగా అండగా నిలుస్తారు. అందరం చెప్దామండి, అందరం కలిసి పాడదాం. సదాకాలం నీతో నేను ఉంటానని చెప్పేసి పాడదామండి.
యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా పాపాల ఊపిలో నీ ప్రేమతో మమ్మల్ని లేపావు దేవా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 అందరం పాడదాం. యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. దేవా నీ వాత్సల్యమును మాపై చూపించావు దేవా. నీ సాక్షిగా నన్ను నిలిపావు తండ్రి. ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసి నీ పాత్రగా నన్ను మలిచావు దేవా. నీకే నిండా వందనాలు స్తోత్రాలు ప్రభు. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 అందరం పాడదాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. ఆఖరిసారిగా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. ఫ్యూజన్ చర్చ్కి స్వాగతం. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఫ్యూజన్ చర్చ్లో మేము మంచి సంబంధాలకు విలువనిస్తాం, శాశ్వతమైన సంబంధాలను విశ్వసిస్తాం. అందరం కలిసి దేవునికి దగ్గరగా ఉండి ఆయన స్తుతించడం దానిని మేము ఆరాధన అంటాం. ప్రేమతో ఒకరొకరు ఆనందంగా కలిసి జీవించడానికి దాన్ని మేము సహవాసం అంటాం. అలాగే క్రీస్తులా మారడానికి, కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడాన్ని దానిని మేము శిష్యత్వం అంటాం. దేవుడు మనకిచ్చిన తలాంతులను ఆయన మహిమ కోసం ఉపయోగించడాన్ని పరిచర్య అంటాం. సమాజంలో ప్రేమతో జీవిస్తూ క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించడాన్ని సేవ మరియు సువార్థీకరణ అంటాం. ఈ సమయంలో మన పక్కనున్న వారిని ప్రేమతో పలకరించి దేవుని సన్నిధిలో కలిసి ఉండడం పట్ల ఆనందాన్ని తెలియజేద్దాం. మరి కొద్ది నిమిషాలు అందరం దేవుని వైపే మన మనసు మళ్ళెత్తామండి. ఆయన మన జీవితంలో ఎన్నో కార్యములు చేశారు, ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు చేస్తారు. ఆయన పోలిన వారు ఎవరు లేరు. ఆయన మనకు మేలు చేయని దేవుడు. ఎల్షదాయ్ నీకే ఆరాధన, ఎలోహిం నీకే ఆరాధన, అడోనాయ్ నీకే ఆరాధన, యేషువా నీకే ఆరాధన అని మనం పాట పాడుకుందామండి. మనస్ఫూర్తిగా పాడుకుందాం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి మా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగి ఉన్న
అదోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా. అదోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా. ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా. అదోనాయ్ నీకే ఆరాధనా యేషువా ఆరాధనా. ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా. అదోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా. ఎల్ షదాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా. అదోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా. దేవునికి నిండా వందనాలండి. మనం లోలో ఉన్నప్పుడు ఆయన వాక్యమే మనకు బలపరచునండి. ఈవెన్ మన బాధల్లో కూడా ఆయన మన నెమ్మదినిస్తారు. దేవా నా తోడే రావా అని అడుగుతామండి. నీ వాక్యము నన్ను బలపరచును. నా బాధలలో నెమ్మదినిచ్చును. నీ వాక్యము నన్ను బలపరచును. నా బాధలలో నెమ్మదినిచ్చును. నువ్వు లేక నేను లేనుగా, నువ్వే నా సర్వము. నా జీవితం నీకంకితం, నువ్వే నా మార్గము. నువ్వు లేక నేను లేనుగా, నువ్వే నా సర్వము. నా జీవితం నీకంకితం, నువ్వే నా సర్వము. దేవా నా తోడై రావా, నువ్వే నా కాపరిగా. దేవా నువ్వు వెలుగై నాలో నన్ను నింపవా. దేవా నా తోడై
లోకమంత విడచిన నా తోడు నీవేగా. ఊహించలేని ప్రేమతో హత్తుకుంటివా దేవా, నా తోడై రావా. నువ్వే నా కాపరిగా దేవా, నువ్వు వెలుగై నాలో నన్ను నింపవా దేవా, నా తోడై రావా. నువ్వే నా కాపరిగా దేవా, నువ్వు వెలుగై నాలో నన్ను నింపవా. అవును ప్రవ్వా, నీవే మా సహాయకుడువు దేవా, నీవే మా విమోచకుడువు యేసయ్యా. దేవా, నిన్ను పోలిన వారు ఎవ్వరూ లేరు తండ్రి దేవా. యేసయ్యా, నీలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు ప్రవ్వా. యేసయ్యా, నీకే స్తుతి స్తుతి స్తుతి, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. యేసయ్యా, మా స్తుతులకు పాత్రుడవు నీవు తండ్రి దేవా. యేసయ్యా, మా ఘనతకు అర్హుడవు నీవు తండ్రి దేవా. యేసయ్యా, మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేళ్ళకై తండ్రి, ప్రతి కార్యముకై తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. యేసయ్యా, మా ఆరాధన తండ్రి దేవా. యేసయ్యా, మీరు స్వీకరిస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి దేవా. దేవా యేసయ్యా, ఈ సమయంలో తండ్రి మేము వాక్యం వినుచుండగా తండ్రి దేవా. యేసయ్యా, మా హృదయాలను తండ్రి మీరే సిద్ధపరచండి ప్రభువా. తండ్రి వాక్యం తండ్రి దేవా. యేసయ్యా, మాతో పంచుకుంటున్న తండ్రి దేవా. యేసయ్యా, తండ్రి నీ సేవకుడిని తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాము. నీ పరిశుద్ధాత్మతో ఆయన్ని నింపండి తండ్రి దేవా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో తండ్రి దేవా మీరు మాట్లాడమని అడుగుతూ ఈ సమయాన్ని మొత్తాన్ని నీ ఆధీనంలో ఉంచుకుని నడిపిస్తారని నమ్ముచు ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్. దయచేసి అందరూ కూర్చున్నాం. థ్యాంక్ యూ వర్షిప్ టీమ్. ఐ మస్ట్ సే ఖచ్చితంగా నేను చెప్పగలను, దేవుని సన్నిధి చాలా బలంగా మన మధ్యలో ఉంది. సో ఆయన మనల్ని అందరినీ కూడా నడిపిస్తారు, అంతం వరకు నడిపించడానికి ఆయన నమ్మకస్తుడు. చాలాసార్లు మనం లాస్ట్ బెంచ్లో చివరిలో చర్చిలో కానీ ఎక్కడికైనా కాన్ఫరెన్స్లో కూర్చొని నేను కొంచెం సేఫ్గా ఉంటానులే, జస్ట్ 4 ఆదరణ మాటలు నేను వింటా చాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అట్లా అనుకుంటాం మనం. బట్ దట్ ఈస్ నాట్ హౌ జీసస్ డీల్స్. యేసు ప్రభు వారు అలా డీల్ చేయలేదు. ఆయన చివరి తప్పిపోయిన గొర్రెని వెతికి తిరిగి రక్షించేంత వరకు కూడా ఆయన లాస్ట్ వరకు కూడా ఆయన వెళ్ళినట్టుగా చూస్తాం. చాలామంది రాజులు, గొప్ప గొప్ప ప్రభావవంతమైన వ్యక్తులు ఈ లోకంలోకి వచ్చారు. వారందరూ వారికి ఉపచారం చేయించుకున్నారు, వారికి అనేక మంది అభిమానుల్ని ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు. బట్ యేసు ప్రభు వారు అలా చెప్పలేదు. నేనైతే మీ కొరకు ఉపచారం చేయడానికి వచ్చాను, తన ప్రాణము పెట్టినంతగా మీ కొరకు ప్రేమించడానికి వచ్చానని చెప్పారు. అటువంటి ప్రేమను మనం ఈరోజు అనుభవిస్తున్నాము. ఇది మనము సంపాదించుకున్నది కాదు, మన నీతి కాదు, ఆయన ఉచితమైన కృప అని మనం గమనించాలి. ఎనీవే, నేను నా మెసేజ్ స్టార్ట్ చేయలేదు, బట్ థ్యాంక్ యూ. ఈరోజు నా మనసులో దేవుడు ఉంచిన మాటలు, మనల్ని మనం ఒక పరీక్షించుకునే ఒక మెసేజ్ని నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. దీంట్లో నుంచి మనం ప్రయాణం చేస్తుండగా ప్రభుత్వ ప్రయాణంలో మనము ఎలాగా మార్పు చెందుతున్నాము అనేది మనము అబ్జర్వ్ చేద్దాం. సో నేను తీసుకున్న శీర్షిక, నీవు ఎవరి వలె ఉన్నావు. ఆ ఎవరు అనేది, ఆ 2 రకాలు ఏంటనేది నేను చెప్తాను. నీవు ఎవరి వలె ఉన్నావు. సో ఆ ఫోటోలో చూసినప్పుడు 2 మనకి కనిపిస్తున్నాయి కదండి, 2 రకాల ఇమేజెస్. మొదటిది కూడా పరిచర్య జరుగుతుంది, రెండో దాంట్లో కూడా పరిచర్య జరుగుతుంది. మొదటి దాంట్లో మనం చూసినప్పుడు ఒక ఆయన కంఫర్టబుల్గా కూర్చున్నాడు సోఫాలో. పరిచర్య ఏం జరుగుతుందా, బాగా జరుగుతుందా లేదా, ఆరాధన బాగా జరుగుతుందా, మంచిగా క్లీన్ చేశారా, లైట్లు ఫ్యాన్లు అన్నీ వేసారా, ఏసీ వేసారా అంటే అబ్జర్వ్ చేస్తున్నాడు జాగ్రత్తగా. ఇంకోవైపు చూసినప్పుడు తన తోటి సహోదరుడి పాదములకు అడుగుతున్నట్టు అక్కడ ఒక పరిచర్య సేవకుడిగా ఉండే కోణం మనకు కనిపిస్తూ ఉంటుంది.
సో వెళ్ళే కొద్దీ మనం ఇందులో ఆవిష్కరిద్దాము మన హృదయం. సో వీ కెన్ గో టు నెక్స్ట్ స్లైడ్. సో ఒకళ్ళు ప్రేక్షకుడిలాగా చూస్తున్నట్టుగా, రెండవది ఒక సేవకుడిగా పరిచారం చేస్తున్నట్టుగా మనం రెండు స్థితులు అక్కడ గమనిస్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. క్రికెట్ అంటే ఇక్కడ మనందరికీ బాగా ఫెమిలియర్ గేమ్ కాబట్టి నేను అందులో నుంచి నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. క్రికెట్ స్టేడియంకి వెళ్ళినప్పుడు ఒక 50-60 వేల మంది చుట్టూ కూర్చొని ఉంటారు కదా. అక్కడ స్కోర్ బోర్డులో నెంబర్స్ మారుతూ ఉంటాయి. లోపల ఎంతమంది ఆడుతూ ఉంటారు? ఇటువైపు 11 మంది, అటువైపు 11 మంది. తప్పు చెప్పాను నేను టీం నెంబరు. సీరియస్గా చూస్తున్నారు కొంతమంది నన్ను. సో ఇటువైపు 11 మంది, అటువైపు 11 మంది ఆడుతున్నారు కదా. స్కోర్ బోర్డులో ఉన్న నెంబరు ఎలా మారుతుంది స్కోర్ అనేది? సో ఆ 50-60 వేల మంది కూర్చున్న వారిలో ఒకడేమో వెంటనే వాడి ఇష్టమైన దేవుడి ఫోటో తీసి వెంటనే ప్రార్థన చేస్తున్నాడు. స్కోర్ బోర్డు మారిపోద్దా? ఇంకొకడు ఏం చేస్తున్నాడంటే వాడికి తెలిసిన మంత్రాలన్నీ వేస్తున్నాడు. వికెట్ పడిపోవాలి, వికెట్ పడిపోవాలి, వికెట్ పడిపోవాలి. ఇంకొకడు ఏం చేస్తున్నాడంటే ఇంట్లో టీవీలో నుంచి మ్యాజిక్ వేస్తున్నాడు. సో మనం గ్రౌండ్లో 50-60 వేల మందిని చూస్తాం. టీవీలో చూస్తే 22 కోట్లు, 44 కోట్లు మన ఇండియన్ ఐపీఎల్ జరుగుతున్నప్పుడు. సో ఇంత ఆడియన్స్ అనేది జరుగుతూ ఉంటుంది మ్యాచ్లో. మినిస్ట్రీలో కూడా చాలామంది ఉంటారు. రకరకాల మనస్తత్వము, రకరకాల ఆలోచన ధోరణులు కూడా మనందరిలో ఉంటాయి. కానీ ఆ స్కోర్ బోర్డు మారాలంటే అది ఎంతమంది మీద డిసైడ్ అయ్యింది? ఆ 11 మంది మీదే డిసైడ్ అయింది. సో అల్టిమేట్గా పరిచర్య అనేది, సంఘం అనేది అవుట్కమ్, దాని ఫలితం అనేది అల్టిమేట్గా స్కోర్ బోర్డు ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే, ఎవరైతే సేవకు సమర్పించుకొని ఆ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్కి ఎదిగి ఆ 11 మంది ఆ నియమ నిబంధనలకు కట్టుబడి, ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు వచ్చారో తెలుసా? 50-60 వేల మంది. వాళ్ళందరికీ క్రికెట్ తెలుసు కాబట్టి, క్రికెట్ అర్థమవుతుంది కాబట్టి. పరిచర్య మనకు అర్థమవుతుంది, దేవుని సేవ మనకు అర్థమైనంత మాత్రాన మనం చేస్తున్నట్టు కాదు, ఆ చేసే స్థితికి మనం ఎదిగినట్టు కూడా కాదు. సో ఈ ప్రయాణంలో ఈ ఇన్ని కోట్ల మంది చూస్తున్నారు కదా, ఇన్ని వేల మంది చీర్స్ కొడుతున్నారు కదా అని వాళ్ళందరూ కూడా ఆ క్రికెట్కి ఉన్న మూలం ఉన్న డిఎన్ఏని క్యారీ చేస్తున్నట్టు కాదు. ఆ 11 మందే క్యారీ చేస్తున్నారు యాక్చువల్గా. బికాస్ దే ట్రైన్ దెమ్సెల్వ్స్ ఇన్ టు దట్ స్టేచర్. ఆ స్థితిలోకి ఎదగడానికి వాళ్ళని వాళ్ళు తర్ఫీదు చేసుకొని సమయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఒక డేంజర్ ఉంది. మనం కలిసి ఇట్లా ఆరాధన చేస్తున్నాము, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాము, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే వెళుతూ ఉంటే ఒక డేంజర్ అండి నేను అబ్జర్వ్ చేసింది, నా మనసులో పరిశుద్ధాత్మ ఉంచింది ఏంటంటే, కాలంతో పాటు మనము వీ కెన్ బికమ్ స్పెక్టేటర్స్ రేదర్ దెన్ సర్వెంట్స్. మనము చూసేవారిగా ప్రేక్షక పాత్రలో ఉండిపోయే అవకాశము చాలా వరకు ఉంది, సేవకులుగా మారకుండా. సో సంవత్సరాలు గడుతున్న కొద్దీ నువ్వు వెళ్ళిపోతుంది స్లైడ్స్. ఓకే, థ్యాంక్ యూ. సో సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మనం ఎలాగా మారుతున్నాము అనేది మనము పరిశీలన చేసుకోవాలి. సో రేపు పొద్దున్న మీరు నిద్ర లేవగానే మీ చెయ్యి సడన్గా ఈరోజు నేను పని చేయను, కదలకుండా ఉంటాను, మిగిలిన బాడీ అంతా మీరు పని చేసుకుంటే ఐ జస్ట్ వాంట్ టు టేక్ రెస్ట్ అంది చెయ్యి. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇంకో చేత్తో నీ మైక్ని తీసుకొని నువ్వు మామూలుగా ప్రీచింగ్ కంటిన్యూ చేస్తావు కదా. ఆ తర్వాత ఏమైంది? రెండో చెయ్యి కూడా నేను కూడా ఈరోజు పని చేయను, నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ యూ విల్ స్టిల్ హ్యావ్ టు మూవ్ ఆన్ అని చెప్పి బాడీతో ఉంది. సో నా బాడీ అప్పుడు పని చేయాలి కదా. అప్పుడు నేనేం చేస్తాను? మైక్ కింద పెట్టి ఇట్లా ఉంగని మాట్లాడాలి, రెండు చేతులు వెనక్కి పెట్టి. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే, అల్టిమేట్గా అవుట్కమ్ అనేది కాంప్రమైజ్ అయింది. ఒక చెయ్యి నేను పని చేయనప్పుడు, ఇంకో చెయ్యి కూడా నేను కూడా పని చేయను అన్నప్పుడు. సో మనందరం కూడా యేసు ప్రభు వారు బైబిల్లో పౌలు కూడా మనకు రాసినప్పుడు సంఘం అనేది శరీరంతో పోల్చబడింది, మనమందరం కూడా అందులో అవయవములుగా ఉన్నాము అని చెప్పబడింది. ఇప్పుడు ఒక అవయవము నేను పని చేయను కానీ నేను బాడీలోనే ఉంటాను అని చెప్పింది అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్ టు ద అవుట్కమ్? ఓకే, నేను ఇంకా ఆన్సర్ చెప్పను, మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఈ ఆలోచనతో మనము ఎలాగ మనం టర్న్ అవుతున్నాము కాలం గడుస్తున్నాం అన్న కొద్దీ. సో ఒక్క చెయ్యి పని చేయకపోయినా, ఒక కాలు పని చేయకపోయినా, కన్ను ఈరోజు నేను నిద్రపోతాను, నువ్వు వెళ్ళి కాలేజ్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయంటే చాలా కష్టం. ఐ బోత్ ఐస్ హ్యావ్ టు కోఆపరేట్ విత్ మీ. సో ఇలాగ మనం ఆలోచన చేస్తూ
మనము పని చేయకపోతే ఏమవుతుంది? దీన్నే మెడికల్ భాషలో పారాలసిస్ అంటాం. బాడీలో ఈ చేయి పడిపోయింది అనుకోండి, పారాలసిస్ అంటాను కదా, సింపుల్. సో ఒక ఆర్గన్ పని చేయకపోతే మిగిలిన బాడీ పని చేసేటప్పుడు అది దాని ఎఫెక్ట్ అవుట్కమ్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. అలాగే పరిచర్యలో మనలో ఎవరు పని పోయినా కూడా మనకు అల్టిమేట్గా రావాల్సిన ఫలితం అనేది తగ్గిపోతుంది, దాని యొక్క రిజల్ట్, ఫలితం. సో ఇప్పుడు మన ముందు స్లైడ్ మనము జేమ్స్ ఉంది కదా, యాకోబు 1వ అధ్యాయం. ఇప్పుడు ఒక వాక్యం చదువుదాం మనందరం కూడా. దేవుని వాక్యంలో దీని గురించిన ఒక వాక్యంలో నుంచి మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23 నుంచి నేను చదువుతున్నాను. 23 నుంచి 25. ఎవడైనను 22 నుంచి చదువుతున్నాను, క్షమించండి, మీరు బైబిల్స్ ఉంటే చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినివాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన వినయములో తేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. అందరి వాక్యం చూసారని నేను ఆశిస్తున్నాను. సో వాక్యమును వినేవారుగా ఎంతమంది ఉన్నారండి? క్రికెట్ మ్యాచ్ రూల్స్ ఎంతమంది వింటున్నారు? ఇప్పుడు ఎంతమందికి తెలుసు మ్యాచ్ ఎట్లా ఆడాలో? అందరికీ తెలుసు. టీవీలో ఉన్న 44 కోట్ల వ్యూవర్స్కి తెలుసు. కానీ నిజంగా ఆ ఆడగలిగే సామర్థ్యానికి, నిజంగా రిజల్ట్ తీసుకొచ్చే సామర్థ్యానికి ఎంతమంది రాగలిగారు అనేది ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. సో ఇక్కడ వినువారుగా మాత్రమే కాక స్వాతంత్రమునిచ్చే ఆ సంపూర్ణమైన విషయాన్ని కొంతమంది గ్రహిస్తారు. గ్రహించడమే కాకుండా వాళ్ళలో మంచిగా ఎదుగుతున్న సేవకుడి హృదయము, మనస్తత్వం ఉన్న వ్యక్తిలో కనిపించేది ఏంటంటే క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. సో నేను మీకు కలుగజేస్తున్నాను. నిజంగా మనము క్రియను కలుగజేసే మనస్తత్వాన్ని కలిగి ఉన్నామా లేదా? వినడం తప్పనట్లేదు బైబిల్, కానీ వినువారుగా మాత్రమే ఉండిపోయి చేయువారిగా గనక మనము ఎదగకపోతే దేర్ ఈజ్ ఎ డేంజర్. అందులో ఒక ప్రమాదం ఉంది అని మనం గమనించాలని యాకోబు మనకు చెప్తున్నాడు. ఎందుకంటే ఓవర్ ద ఇయర్స్ మనము ఫస్ట్లో చూసారా, అట్లా సోఫాలో కూర్చొని చూస్తున్నాడు ఒక అతను పరిచర్య ఏం జరుగుతుందని. ఈ స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. నేను కూడా ఫ్యూ ఇయర్స్ ఆ స్థితిలో ఉండిపోయాను. అది బాగా జరుగుతుందా, ఇది బాగా జరుగుతుందా, ఈ అబ్జర్వేషన్లోనే, నాలెడ్జ్ ఎక్వైరింగ్లోనే పరిచర్య ఉంది అనేది మనల్ని మోసం చేస్తుంది. అంటే నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తూ 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 ఒబీడియన్స్లోకి మనం వెళ్ళకపోతే అది సెల్ఫ్ డిసెప్షన్, మనల్ని మనము మోసం చేసే ఒక స్థితిలోనికి కాలంతో పాటు తీసుకెళ్లే అవకాశం ఉంది. దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో ఆశించాడో అందులోకి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది అని మనము గమనించాలి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలామంది ఆయన వెంబడించారు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అట్ వన్ స్టేజ్. అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ రోజుల్లోనే ఉంది, పరిచర్యకి ఇప్పుడు కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుందో చెప్తాను. యేసు ప్రభు అంటే ఇష్టం మనుషులకి. ఆయన ప్రేమ చూపిస్తాడు, ఆయన లవ్ చేయమంటాడు, పక్కనోడు అవసరం తీర్చమంటాడు, వస్త్రం లేకపోతే వర్షం ఇవ్వమంటాడు, ఆహారం లేకపోతే ఆహారం ఇమ్మన్నాడు, రోగులుగా ఉంటే స్వస్థపరచమన్నాడు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. ఇంత మంచిగా ఉంటే ఎవరైనా మనం ఇష్టపడతాం కదా, చాలా పొలైట్గా ఉన్నాడు. అలా చాలామంది ఆయన అభిమానించారు, ఇప్పుడు కూడా అభిమానిస్తున్నారు. కానీ యేసు ప్రభు అభిమానించే వారి కోసం వెతకట్లేదు. ఆయన ఏమన్నాడు? ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తనను తాను తృణీకరించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలసి ఉన్నాడు అనేది ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సో నీవు చేసే ప్రతి పని కూడా ప్రభువునికి మనం చేస్తున్నామా లేదా, లేకపోతే మనము ప్రేక్షక పాత్రలో ఉండిపోతున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం. అయితే ఇక్కడ ఈ రెండు వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు మనలో కాలంతో పాటు ఏర్పడుతూ ఉంటాయి అనేది నేను కూడా గమనించాను. సో ఇప్పుడు మనము వీరిద్దరికి మధ్య ఉన్న వ్యత్యాసాలు చూద్దాం. అంటే నువ్వు ఒక ప్రేక్షకుడిగా ఎదుగుతూ మనస్తత్వంలో ఉండిపోతున్నావా, ఒక అభిమానిగా ఉండిపోతున్నావా, సేవకుడిగా ఆ భారాన్ని ప్రభు ఏదైతే అప్పగించాడో దేవుని రాజ్యాన్ని నిర్మించే పని
అందులో ఎదిగే మనిషిగా నువ్వు ఉన్నావా లేదా అనేది వాక్యం మనకి కొన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఉంది. కొంచెం అవి చూద్దాము, దెన్ వి మూవ్ ఫార్వర్డ్. ఒక్కసారి చూస్తే స్పెక్టేటర్, ప్రేక్షకుడు మనస్తత్వము కలిగి ఉన్న లక్షణాలు ఏంటో చూద్దాం. ఎందుకు చూడాలి అప్పుడప్పుడు అంటే, ఒకవేళ నేను ఎక్కడైనా మోసపరచబడుతున్నానేమో అని చూడాలి. సో యాకోబు 1:22 ఇప్పుడు చదివాము, వినేవారుగా ఉండి చేసేవాడిగా ఉన్నాడు. అంటే చూస్తూ ఉంటారు, ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు. సంవత్సరాలు గడిచిపోతుంటుంది కానీ ఏమీ చేయడు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఈ మనస్తత్వము ప్రేక్షకుడు మనస్తత్వం అంటారు. సంఘాల్లో ఇట్లా చాలామంది ఉంటాం. ఈ మనస్తత్వం ఉందేమో చెక్ చేసుకుందాం. తర్వాత కేవలము రిసీవింగ్, పొందే మనస్తత్వం మాత్రమే ఉంటుంది కానీ ఇచ్చే మనస్తత్వం ఎప్పటికీ రాదు. నీకు ఎంతకాలం అయితే పరిచర్యలో తిరిగి ఇచ్చే మనస్తత్వం రాదో అంతకాలం కూడా నువ్వు శిశువులాగానే ఉన్నావు అనేది అర్థం. అది హెబ్రీలో 5వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉన్నారు కానీ మరలా ఒకడు వచ్చి మీకు మూలపాఠముల విషయమై మరలా మీకు పునాదులు వేయవలసిన అవసరం ఏర్పడుతుంది. మరలా మీకు బోధించాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా రిసీవింగే నేర్చుకున్నారు కానీ గివింగ్ మీరు నేర్చుకోలేదు. అందుకనే మీరు ఇంకనూ బాలురుగా ఉన్నారు కాబట్టి నేను మీకు ఏమి గొప్ప విషయాలు, ఆహారం వంటి విషయాలు చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే మీరు గ్రహించలేరు. ఆహారం ఎవరు తీసుకోగలరంటే తిరిగి ఇచ్చే సామర్థ్యానికి చేరుకున్న వాళ్ళే ఆహారాన్ని తీసుకోగలరు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ఎంతకాలం అయితే రిసీవింగ్ ఎండ్లో ఉంటావో నీకు పాలే అవసరం, నువ్వు ఆహారాన్ని గ్రహించలేవు. సో తర్వాత ఏంటంటే విమర్శించే మనస్తత్వం. మత్తయి సువార్తలో అక్కడ ఏముంటుందండి, అందరికి తెలిసినవే తీసుకున్నాను సో దట్ మనం సింపుల్గా అర్థం చేసుకుంటామని. అంటే నీ కంట్లో దూలము ఉండగా నీ ఎదుటివాని కంటిలో నువ్వు నలుసు తీయడానికి ప్రయత్నించినట్టుగా ఉంటుంది ప్రేక్షకుడు మనస్తత్వం ఉన్న విశ్వాసకి. ఆ మనస్తత్వం మనలో ఉందేమో చూసుకోవాలి. కాన్స్టెంట్గా అక్కడ లైట్ వేయలేదు, ఇక్కడ ఇదే లేదు. సో ఎందుకు సరదాగా చెప్తున్నానంటే, మనం ఎంతసేపు కూడా అవి గమనించే స్థితిలో ఉండిపోతూ నేను అసలు దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాడు, నేనేమి సరి చేసుకోవాలి, నాలో ఉన్న ఆ దూలం ఏంటి అనేది మనము చూడకుండా ఉండిపోతాం. ఇది ప్రేక్షకుడిగా ఉండిపోయే విశ్వాసంలో ఉండే ఒక మనస్తత్వం. నేను మొదట ఈ ప్రేక్షకుడి మనస్తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత స్పెక్టేటర్ చేసి మనము ముగింపులోకి వెళ్దాం. తర్వాత బాధ్యతలు తీసుకునే మనసు రాదు. బాధ్యత నుంచి తప్పించుకునే స్థితి వారిలో కనిపిస్తూ ఉంటుంది రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పినప్పుడు. ఉదాహరణకి మీకు మత్తయి సువార్తలో 25లో అందరికీ తెలిసిందే తలాంతుల గురించిన ఉపమానం ఒకటి ఉంది. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు. ఇదే కదా సింపుల్ ఉపమానం. 5 ఇచ్చినవాడు ఇంకొక 5 తెచ్చాడు, 2 ఇచ్చినవాడు ఇంకొక 2 సంపాదించాడు, 1 ఇచ్చినవాడు ఏమీ సంపాదించలేదు. గుర్తుపెట్టుకోండి, ఆ 1 ఇచ్చినవాడు గొయ్యి తీసి పాత పెట్టాడు. తన యజమానుడు చెడ్డవాడేమో అనే ఉద్దేశంతో అట్లాగనే ఉండిపోతాడు. చెప్పడం మనకు ఉద్దేశం చూడండి. ఈ 3వ వ్యక్తి కూడా సేవకుడే, సర్వీస్ నేను చేస్తానన్న నిబంధన తీసుకొని యజమానుడి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నవాడే. అందరము మనం రిసీవ్ చేసుకున్న వాళ్ళమే, కానీ అందరూ తిరిగి ఇచ్చేటప్పుడు ప్రవర్తించేటప్పుడు ఒకలాగా ప్రవర్తించట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఇతను ఎలా ప్రవర్తించాడు? 3వ వ్యక్తి ఆ 1 టాలెంట్ ఇస్తే ఆ 1 తలాంతుని తీసుకెళ్ళి వృద్ధి కలగజేయకుండా, కనీసం వడ్డీ కూడా వచ్చే విధంగా దాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయకుండా అలాగే ఉంచడం వలన బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు. చాలామంది మనకి దేవుడు స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే ప్రతి వానికి ఇచ్చాడు. మొదటి పేతురు 4లో ఉంటుంది, ప్రతి వానికి ఇవ్వబడింది. మనం అవి దేవునికి పరిచర్యలో వాడాలి, మనము సంఘాన్ని బలపరచాలి అనేది ఉద్దేశం. కానీ మనం ఏం చేస్తామంటే వాడము. మనలో ఉంటాయని తెలుసు కానీ మనం వాడము. అది డేంజర్. నీకు ఇవ్వబడిన తలాంతు వాడకపోతే నువ్వు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నట్టు. మీరు అక్కడ వాక్యంలోకి వెళ్తే చాలా ఘోరంగా ఉంటుంది. నేను తీయట్లేదు. ఒకవేళ నిజంగా మీరు చూస్తే మత్తయి సువార్త 25 చూడండి. అక్కడ ఏమంటాడంటే మంచి దాసుడిని చెప్పినప్పుడు నమ్మకమైన మంచి దాసుడు అని అంటాడు. 2 పదాలు వాడాడు, నమ్మకమైన వాడో మంచివాడా అని. ఈ 1 తలాంతు ఇచ్చిన వ్యక్తికి యేసు ప్రభు వారు చెప్తున్నప్పుడు 2 పదాలు వాడతారు. ఏం పదాలు వాడతారు? చెడ్డదాసుడా అంటారు ఒకటి, సోమరి అని అంటాడు. నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటి నమ్మకమైన దానికి ఆపోజిట్ అపనమ్మకం కదా. నో, మనము ప్రేక్షకుడిలా ఉండిపోయి సోమరితనంగా ఉండిపోతాం.
సోమరితనంగా ఉండిపోవడమే నమ్మకంగా లేకపోవడము అనేది యేసు ప్రభు వారు అక్కడ చెప్పారు ఆ ఉపమానంలో. ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే. సో నేను సడన్గా ఒక్కసారిగా సోమరితనం విడిచి కళ్ళు తెరిచి చూశాను వాక్యం, ఏంటి ఇక్కడ సోమరితనం అని ఉందని. సో యాక్చువల్గా నమ్మకమైన మంచి దాసుడా, సోమరి అయిన చెడ్డ దాసుడా అని ఉంటుంది, ఈ రెండు కాంట్రాక్ట్. సో మనం సోమరితనంగా ఉండిపోయి మన తలాంతులను గుర్తించకుండా, నీ ఎదురుకు పని కనిపిస్తున్నా కూడా బాధ్యత లేకుండా మనము ఈ విధమైన ఒక ప్రేక్షక మనస్తత్వం కలిగిన విశ్వాసగా ఎదుగుతున్నామేమో పరీక్షించుకోవాలి. తర్వాత దేవుడు ఇచ్చిన వరాన్ని పాతి పెడతాడు. ఎస్, అదే ఇప్పుడు మాట్లాడాను. నెక్స్ట్ సో నెక్స్ట్ స్లైడ్ చూసినప్పుడు ఓకే, సౌకర్యాన్ని కోరుకుంటాడు, కంఫర్ట్స్. సో అంటే అక్కడ ఏమని ఉంటుందంటే లూకాలో, అతడు లోకాన్ని ఎంతగా ప్రేమిస్తాడంటే అంటే తన ప్రాణమును సంపాదించుకొని కోరువాడు తన ప్రాణముని సంపాదించుకుంటాడు కానీ తన రక్షణను కోల్పోతాడు అన్నట్టుగా. అంటే ఈ లోకంని ప్రేమించేవాడు ఈ లోకాన్ని సంపాదించుకుంటాడు కానీ దేవుడు నీకు ఇవ్వాలనుకుంది కోల్పోతాడు. ఎవడైతే తన ప్రాణమును పోగొట్టుకోగానే సామర్థ్యం తెచ్చుకుంటాడో ప్రభువు నిమిత్తమో, వాడు తిరిగి దీని అంతటిని సంపాదించుకుంటాడని ఉంటుంది. సో ఈ కంఫర్టబుల్ మైండ్ సెట్లో నాకు ఇంతవరకు బాగుంది, ఈ పరిధిలో నాకు ఇవ్వబడిన ఈ సౌకర్యాల్లో నేను సంఘంలో ఉంటే చాలు, చాలా హ్యాపీగా ఉంది అని ఈ మనస్తత్వం వాళ్ళలో వచ్చేసినట్టుగా చూస్తాం. తర్వాత కేవలము సభలకు మాత్రమే, కాన్ఫరెన్సెస్కి వస్తారు, రెగ్యులర్గా జరుగుతున్న పరిచర్యలో పాలిభాగస్తుల ఈ మనస్తత్వం కాదు కానీ కాన్ఫరెన్సెస్, స్పెషల్ మీటింగ్స్, ఎప్పుడు చూసినా ఇంకా దానికి వెళ్తున్నాను, ఆ మీటింగ్కి వెళ్తున్నాను, ఈ ఊరు వెళ్తున్నాను, ఆ ఊరు వెళ్తున్నాను, రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. కానీ గ్రౌండ్లో చూసినప్పుడు పరిచర్యలో సేవ చేస్తున్నట్టుగా మనకేమీ కనిపిస్తూ ఉండదన్నమాట. ఇందులో కూడా డేంజర్ ఉంది, ఈ మనస్తత్వం కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. చాలా వాక్యాలు ఉండే నేను తీను, అంత అవసరం ఇప్పుడు ఈ పాటికే మనకి పరిశుద్ధాత్మను మాట్లాడాల్సింది లోపలికి వెళ్తుంటారు, మనతో మాట్లాడుతూ ఉంటారు. సో తర్వాత ఫలం లేకుండా ఉంటాడు. లోక 13లో ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, ఒక అంజూరపు చెట్టు దగ్గరికి ప్రభువారు ఉపమానం మాట్లాడుతున్నప్పుడు, చెట్టు అంటే నాటబడింది సంఘంలో, తోటలో, కానీ ఆ చెట్టు పెరగట్లేదు. 3 సంవత్సరాలు అయిపోతుంది, అన్నీ వేస్తున్నారు, ఎరువులు వేస్తున్నారు, పాదు కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ అంజూరపు చెట్టు పెరగట్లేదు. అప్పుడు ఆ తోటమాలిది యజమానుడు వచ్చి, ఇంక ఇది ఎప్పటికీ పెరగట్లేదు కదా, ఈ చెట్టును మనం పీకేద్దాము అని అంటే, లేదు లేదు, ఆ తోటమాలి అంటాడు, ఇంకొక సంవత్సరం నాకు అవకాశం ఇస్తే నేను మరలా పాదు కడతాను, మరలా ఎరువులు వేస్తాను, నేను మరలా ప్రయత్నిస్తాను, ఇది పెరుగుద్దేమో అని అంటాడు. సో దేర్ ఈజ్ అ ప్రాబ్లం. మనం ప్రేక్షకుడు మనస్తత్వంలో ఉండిపోయినప్పుడు సంవత్సరాలు గడిచిపోతుంటాయి, మనం రిసీవ్ చేసుకుంటాం కానీ మనము ఫలం అని ఇవ్వట్లేదు. సో ఈ మనస్తత్వం ఉన్న వ్యక్తిలో ఫలం అనేది కనిపించకుండా ఉండే అవకాశం ఉంది కాదు, ఉందనే చెప్తుంది వాక్యం. సో అందుకని ఆ మాలి మొరపెట్టుకుంటున్నాడు యజమానుడికి, ఆయన యేసు ప్రభు వారు, ఇంకొంచెం అవకాశం ఇస్తే ఎదుగుతాడు కదా, ఇంకొంచెం అవకాశం ఇస్తే ఎదుగుతాడు కదా అని. సో మనం ఇది గమనించాలి సంఘంలో ఉన్నప్పుడు. తర్వాత ఎవరో చేస్తారంటే ఏం లేదు, ఒక పని కనిపిస్తుంది అనుకోండి, ఎవరో చేస్తారులే అనే ఒక మనస్తత్వం తెలియకుండా ఓవర్ ద ఇయర్స్ డెవలప్ అయిపోతుంది. ఎవరో ఒకరు చేస్తుంటారులే, ఎవరో నువ్వు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించు, కానీ పరిచర్యలో జరిగిపోతూ ఉంటుంది, ఎవరో ఒకరు చేస్తారులే అనే మనస్తత్వం వచ్చే అవకాశం ఉంది. సో ఇది మనలో ఉందేమో చూడాలి. తర్వాత చివరికి లెక్క చెప్పవలసి ఉంటుంది. అక్కడ మనము దేవుని ఎదుట, అసలు 2 కొరింథీలో తీర్పు దినాన మనము మనుష్యుడు శరీరంలో ఉండగా చేసిన మంచైనను చెడ్డైనను దాని విషయమే దేవుని ఎదుట లెక్క అప్పగించవలనని ఉంటుంది. కానీ లెక్క అప్పగించడానికి ఈ ప్రేక్షకుడు మనస్తత్వం ఉన్నవాడికి భయంగా ఉంటుంది కాబట్టి ఏ బాధ్యతను తీసుకోకపోవడము, ఎవరో చేస్తారులే అని ప్రార్థన చేసేటప్పుడు కూడా అక్కడ అదే కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొంచెంగానే ఉన్నారు, పనివారిని పంపించడానికి ప్రార్థన చేయమన్నప్పుడు ఐడియల్ సీనరే మనం ఏంటాం, పనివారిని పంపించండి, ఇదే కదా ప్రార్థన చేస్తాం, దేవుని సేవకులు లేవనెత్తండి. బట్ వెరీ ఫ్యూ పీపుల్, దేవా ఇదిగో నేను యెషయా అంటాడు 6వ అధ్యాయం 8వ వచనంలో, నేను అవైలబుల్గా ఉన్నాను, నన్నే పంపించు, నాకేమి రాకపోయినా నాకు ఉన్న దాంట్లోనే నేను వర్క్ చేస్తాను అంటాడు. ఇది చాలా కొంచెం పర్సంటేజే ఉంటుంది ఈ మనస్తత్వం. సో ఈ మనస్తత్వం గురించి కూడా మనం ఆలోచించాలి. సో ఇప్పుడు కాంట్రాక్ట్, ఆపోజిట్ సర్వెంట్ మనసు మనకి వెంటనే అర్థమవుతుంది. సో ఈ ప్రేక్షకుడు మనస్తత్వంలో ఉన్న లక్షణాల్లో మనం ఎవరైనా ఇరుకుని పడిపోతే కనుక మనల్ని మనము పరిశీలన చేసుకుని ఆ మనస్తత్వంలో మనము కాలంతో పాటు ఉండిపోకుండా మనం చూసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్దాము, ఇది దీని ముందు స్లైడ్. సేవకుడిగా ఉంటే మనస్తత్వంలో ఏముంది,
పని చేస్తాడు, తన వంతు సేవ చేస్తాడు. మొదటి పేతురులో అక్కడ స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి ఉంటుంది. ప్రతి వానికి తలాంత ఇవ్వబడినట్టుగా ఉంటుంది. అక్కడ రాస్తాడు, నానా విధములైన వరములు మీకు అనుగ్రహించబడి ఉన్నాయి, ఆ వాటి చేత మీకు కృపను కూడా అనుగ్రహించబడింది కనుక ఒకని ఒకడు ఉపచారం చేయొచ్చు, మీరందరూ వర్ధిల్లండి అన్నట్టుగా రాయబడి ఉంటుంది అక్కడ. సో మీకు ఇవ్వబడిన కృపను మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. నాకే కృప ఇవ్వబడింది, దీంతో నేను నా తోటి సహోదరుడికి నేను ఎలాగ ఉపచారం చేయగలను అనేది మనం గమనించాలి. మంచి సేవకుడుగా వెళ్తున్న ఒక మనస్తత్వానికి ఈ లక్షణం ఉంటుంది అట్టి వ్యక్తికి. తర్వాత నేర్పిస్తాడు. అక్కడ ఎఫెసీలో ఏముందంటే డిసైపుల్ మేకింగ్ గురించి ఉంటుంది. అంటే సంఘానికి వచ్చేవారిని శిష్యులుగా నేను ఎలాగా తయారు చేయగలను అనే మనస్తత్వము అతనిలో ఉన్నట్టుగా మనం చూస్తాము. అక్కడ 4:11-16 వరకు 5-fold మినిస్ట్రీ గురించి ఉంటుంది. సో ఆ స్లోగా వారు ఏ కోవకు చెందిన వారు ఏ ఆత్మీయమైన బలంలో వాడగలరు అనేది గుర్తించి అటువైపుగా వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటాడు. తర్వాత బాధ్యతను స్వీకరిస్తాడు. కొలసీల్లో ఉంటుంది. అక్కడ ఏంటంటే తనకి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పినప్పుడు అర్కిప్పు, ఆయన పేరు కోసం వెయిట్ చేస్తాను. సో అర్కిప్పు గురించి రాయబడినప్పుడు నీకు అప్పచెప్పడిన పరిచర్యను జాగ్రత్తగా కొనసాగించుము అని చెప్తాడు పౌలు. సో కొన్నిసార్లు మనకి స్పెషల్గా అప్పచెప్పిన దాని విషయంలో ఈ సర్వెంట్ మనస్తత్వం ఉన్న వ్యక్తి దానిని జాగ్రత్తగా నిర్వహించడానికి, అంతం వరకు కూడా కొనసాగించడానికి జాగ్రత్తగా చూస్తాడు. తర్వాత దేవుడిచ్చిన వరాలను అభివృద్ధి చేస్తాడు. టాలెంట్స్ గురించి ఇందాక మనం ఉపమానం చూసాము. ఆ ఉపమానము యొక్క మనము అంతరార్థంలో గమనించినప్పుడు యాక్చువల్గా స్టివార్డ్షిప్, ప్రభు అందరికీ తలాంతులు ఇచ్చేసి నేను మరలా వస్తాను, ఈలోపు మీరందరూ కూడా చేయవలసిన ఒక పని ఉంది, ఫలించమన్నాడు. అయితే అందరూ కూడా ఫలించినట్టుగా లేదు బైబిల్లో. సో అలా కొంతమంది ఫలించారు. మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో ఈ సేవకుడు మనస్సుడికి ఈ మనస్తత్వం ఉంటుంది. సో నాలో ఇది ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. తర్వాత ఇందాక చెప్పినట్టు యెషయా నేనున్నాను దేవుడా నన్ను పంపించు అంటాడు కదా, అట్లా పిలుపునకు లోబడే మనస్తత్వం ఉంటుంది. పరిచర్యల్లో పాల్గొనడము, ఇది మళ్ళీ చూసాము. తన వరాన్ని వాడడము, ఫ్రూట్ బేరింగ్, ఇది కూడా చూసాము. చాలా కొంచెం స్క్రిప్చర్స్ వాటిల్లోనే ఎక్కువ పాయింట్స్ వచ్చేలాగా రాసుకున్నాము. సో నేనున్నాను నన్ను పంపుమని స్పందిస్తాడు. తర్వాత చివరికి నమ్మకమైన వాడిగా మంచి దాసుడా అని యేసు ప్రభు వారు చెప్పినట్టుగా ఆ ప్రశంస పొందినట్టుగా మనము చూస్తాము. ఓకే, ఇప్పుడు మనము ముందుకి కొంచెం వెళ్ళి ఆలోచన చేస్తే నెక్స్ట్ స్లైడ్. ఎస్. సో ఈ ప్రేక్షకుడికి ఉండే మనస్తత్వంలో ఉన్న లక్షణాలన్నీ మనం గమనించాం కదా. ఇందులో నేను ఒకవేళ ఉన్నానేమో ఏదైనా స్థితిలో, సో బ్లాక్ ఏరియా, వైట్ ఏరియా, మధ్యలో గ్రే ఏరియా. అంటే సీజనల్గా ఒకసారి ప్రేక్షకుడిగా ఉండిపోతాము, లేదంటే సేవకుడిగా పనిచేస్తాం, మళ్ళీ ప్రేక్షకుడిగా వచ్చే మనస్తత్వము. దీన్ని మనం ఆలోచన చేస్తూ ప్రేక్షకులుగా ఎందుకు మనం ఉండిపోతాము? యూజువల్గా స్పెక్టేటర్ స్టేజ్లోనే ఎందుకు కొంతమంది ఉండిపోయే అవకాశం ఉంటుందంటే, బేసిక్ మనం అందరము ఎక్స్పీరియన్స్ అయ్యేవే. ఒకటి భయము, నేను ఒకవేళ ఏదైనా బాధ్యత తీసుకొని ఫెయిల్ అయిపోతానేమో, సరిగ్గా చేయలేనేమో దేవుడి పని, ఇట్లా ఆలోచిస్తాం కదా సాధారణంగా వచ్చే ఆలోచనలు. సో అది మనం ఆలోచిస్తాము. తర్వాత ఇంకొకటి ఏమో ఆలోచిస్తాము, రిజెక్షన్. నేను చేసేదాన్ని ఒకవేళ అంగీకరించరేమో నా ఫెల్లో బ్రదరు, ఫెల్లో సిస్టరు, అందుకని కూడా మనం ముందుకు రాము, చేయడానికి భయపడతాం. తృణీకరిస్తారు, నన్ను రిజెక్ట్ చేస్తారు, మళ్ళీ ఇది బాగలేదంటారు. ఈ ఆలోచనలు, ఈ ఫియర్ ఫ్యాక్టర్ అనేది మనలో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వద్దులే, దీనికంటే నేను వెనక్కి కూర్చొని రెగ్యులర్గా వచ్చి ఆఫరింగ్ వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం మంచిది అనే మనస్తత్వం మనకు వస్తుంది. తర్వాత సౌకర్య ప్రియత్వం, అంటే కంఫర్టబుల్ లివింగ్. ఒక కంఫర్ట్ జోన్లో ఉండి ఆ కంఫర్ట్ని విడిచిపెట్టి బయటకు రావడానికి ఇష్టపడము. మన కామన్గా ఉండే ప్రాబ్లమ్స్, వీటి వల్ల మనం ఏం చేస్తామంటే ఒక మంచి సర్వెంట్గా ఎదగలేకుండా ఒక స్పెక్టేటర్గా ఉండిపోతాం. తర్వాత తప్పుడు దృష్టికోణం, అంటే ఏం లేదు, తప్పుడు దృష్టికోణం అంటే రాంగ్ ప్యాటర్న్స్ ఆఫ్ థింకింగ్. అంటే ఇప్పుడు చూడండి, పరిచర్య నాకు కాదు. ఎంతమంది అనుకుంటున్నారు అట్లా, నాకు కాదు పరిచర్య, పాస్టర్స్ ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు కదా. ఈ మనస్తత్వం మనలో నాకు కూడా ఉండింది, ఒక స్టేజ్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మనం పరిశీలన చేసుకోవాలి, నాలో ఒకవేళ ఇటు మనస్తత్వం ఏమన్నా ఉందేమో. తర్వాత కంపారిజన్స్, లేదు అన్న ఉన్నాడు, లేకపోతే తమ్ముడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, లేకపోతే నేను ఇది చేయలేను. టూ మచ్ ఆఫ్ కంపారిజన్.
నేనైతే కెమెరా బాగా హ్యాండిల్ చేస్తాను, ఫలానా బ్రదర్ అయితే ఇట్లా. సో ఈ ఆలోచనలు కంపారిజన్స్లో మనం ఏం చేస్తామంటే ముందుకు వెళ్ళలేకుండా ప్రేక్షక పాత్రలోనే వెనకడుగు వేసి ఉండిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ ఆలోచనలు కొత్తవి కాదు, జస్ట్ ఐఎమ్ బ్రింగింగ్ టు ద సర్ఫేస్ సో దట్ మనం వీటిని జయించడానికి దేవుడు మనకు ప్రొవిజన్ ఇచ్చాడని మనం అర్థం చేసుకుని వాటిని బ్రేక్ చేస్తూ ప్యాటర్న్స్ని మనము సంఘంలో అవయవంగా ఎలా పని చేయాలో మనం నేర్చుకోవాలని చెప్తున్నాను. తర్వాత ఆత్మీయ నిర్లక్ష్యం, స్పిరిచువల్ ఎపాథీ అండ్ సెల్ఫ్ డిసెప్షన్, స్వయం మోసం. అంటే తనను తాను మోసం చేసుకునే ఒక స్థితి కూడా ఉంటుంది. అదే మనం మొదట అనుకున్నాం కదండి, ఎప్పుడూ వినివారుగా ఉండి అద్దంలో తన ముఖం చూసుకుని బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగైతే మర్చిపోతాడో అట్లాగే వింటాము, బయటికి వెళ్తాం, మర్చిపోతాము. కానీ విధేయత చూపించడానికి మనము అలవాటు చేసుకోము వాక్యానికి. సో ఇది కూడా మనకు డేంజర్ కాబట్టి మనం ఇది గమనించాలి. సో ఈ విధముగా స్పిరిచువల్గా మనల్ని మనం ఆత్మీయంగా బలపరచుకోపోయినా కూడా మనం ప్రేక్షకుడిలాగా ఉండిపోతాము. మనల్ని మనం మోసం చేసుకునే స్థితిలో ఉండిపోయినా కూడా మనము అట్లాగా ప్రేక్షకుడిగా మనస్తత్వంలో ఉండిపోతాము. ఇటువంటి యొక్క పరిస్థితులన్నిటిలో నుంచి కూడా మనం రెగ్యులర్గా ట్రావెల్ చేసేది. సో ఇవన్నీ మనం గమనిస్తూ నేను ఒక మంచి సేవకుడిగా ఎలాగ ఎదగలను అనేది మనం ఆలోచన చేయాలి. మంచి సేవకుడిగా అంటే ఒక పరిచారకుడిగా మనకి ఇవ్వబడిన తలాంతుల్లో నుంచి చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వాటిలో నేను ఏదైనా పని చేయగలనా, నేను ఫలించగలనా అనేది మనం ఆలోచించేద్దాం. తర్వాత స్టివార్డ్షిప్, నెక్స్ట్ స్టేట్కి వెళ్దాం నాన్న. సో ఎవరైతే మంచి గృహ నిర్వాహకత్వము, ఇప్పుడు మంచి సేవకుడు మంచి గృహ నిర్వాహకత్వము తనకు అప్పగించింది చేసినప్పుడు చాలా ఆశీర్వాదాలు దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్తున్నట్టుగా మనం చూస్తాం. సో అక్కడ ఏముంది, దెర్ ఈజ్ ఎ సేయింగ్, ద రివార్డ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మోర్ రెస్పాన్సిబిలిటీ అని. ఎవరైతే బాగా బాధ్యతలు చేస్తారో వాళ్ళకి ఇంకా బాధ్యతలు అప్పగించబడతాయి. దట్ ఈస్ ద లా ఇన్ ద మినిస్ట్రీ. అది నాకు అర్థం కావడానికి చాలా 10 ఏళ్ళు పట్టింది. సో తర్వాత ఏంటంటే ఆ గొప్ప బాధ్యతలు యేసు ప్రభు వారు కూడా అదే అంటున్నారు. ఎవరైతే ఒక చిన్న నీకు ఇవ్వబడిన తలాంత మీద నమ్మకంగా ఉన్నాడో, ఇంకొక సందర్భంలో ఏమంటాడు, ఆ ఒక్క నగరం మీద నమ్మకంగా ఉన్నా కాబట్టి 10 నగరాల మీద నేను నిన్ను రాజుగా చేస్తానని అంటాడు. అప్పుడు అరే ఇదేంటి పని ఎక్కువైపోయిందని అనుకోకూడదు. దట్ ఈస్ ద రివార్డ్ ఆఫ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ బికాస్ యూ కెన్ మేనేజ్ ఇట్. నీ దగ్గర సామర్థ్యం ఉంది. సో అందుకని దేవుడు మరింతగా మనల్ని ఆ బాధ్యతలు అప్పచెప్పి నమ్మకస్తులుగా ఎంచుతాడు కాబట్టి దాన్ని నీ చేతులు అప్పగిస్తాడు. తర్వాత ప్రభువులో ఆనందాన్ని, పరిశుద్ధాత్మలో ఉండే ఆనందాన్ని మనం అనుభవిస్తాం. ఆత్మీయ ఫలవంతము, నువ్వు ఫలం ఫలిస్తూ ఉంటావు. అది ఎట్లా తెలుస్తూ ఉంటుంది, ఒకటి ఫేవర్, నీ చుట్టూ ఉండే ఫేవర్ని బట్టి ఆత్మలు కూడా నువ్వు రక్షించగలుగుతూ ఉంటాం. వన్ ఆఫ్ ద క్లియర్ థింగ్ ఏంటంటే ఆత్మలు బలపరచబడ్డము, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రభువును ఆకర్షితులై ప్రభువులోకి రావడం అనేది నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడుతున్నావు అనడానికి ఒక సంకేతంగా ఉంది. తర్వాత దేవుడు నిత్యరాజ్యంలో మీకు వచ్చినప్పుడు నేను కిరీటాలు చెప్తాను అంటాడు. చాలా కిరీటాలు ఉన్నాయి కదా బైబిల్లో, 5 కిరీటాలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. సో వాటిలన్నిటికీ కూడా మనము అర్హులుగా చేస్తాడు. మనం ఈ లోకంలో జీవించిన మన విధానాన్ని బట్టి ఆ అర్హతను మనం సంపాదించుకుంటాం. తర్వాత ప్రభువు ప్రశంస, అదే చివరిలో మత్తయి సువార్త చదివినట్టు, నమ్మకమైన మంచి దాసుడు నేను నీకు నియమించిన విశ్రాంతిలో నువ్వు ప్రవేశించు అని చెప్పినట్టుగా మనం చూస్తాం. సో మనం అందరం కూడా కొలస్సీ 3:23 ఒకసారి చూస్తే, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని మనం ఎరుగుదుము గనుక మీరేమి చేసిననో అది మనుష్యుల నిమిత్తమో కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. సో ప్రభువారు ఈ రకంగా అనేక మందిని పిలిచినప్పుడు కొంతమంది ఎలాగైతే ఆ క్రికెట్ ప్లేయర్స్ లాగా క్వాలిటీ సేవకులుగా, క్వాలిటీ ప్లేయర్స్గా తయారయ్యారో పరిచర్యలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. సో నేను అటువంటి సర్వెంట్గా ఎదుగుతున్నానా లేదా అనేది గమనించాలి. అయితే ఈ ప్రాసెస్లో ఇంకో డిసెప్షన్ ఏంటంటే, నేను పాస్టర్ గారి కోసమో లేకపోతే ఎవరినో మెప్పు పొందగోవడం కోసమో నేను ఈ పనులు చేస్తున్నాను అనే ఆలోచనలు ఉంటే కనుక అది కూడా డిసెప్షనే. మన రివార్డు మనకి ఏ మనుషుడి నుంచి రాదు, అది మనం అర్థం చేసుకోవాలి. ప్రశంస వస్తుంది, ప్రశంస ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ప్రభు వచ్చినప్పుడు మనందరూ కూడా యోగ్యతను బట్టి నీకు ఎవరి నుంచి వస్తుంది అన్నది అక్కడ ప్రభువు నుంచి వస్తుంది ప్రతిఫలం. కాబట్టి మీరేమి చేసిననో అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. సో ఈ ప్రేక్షకుడి పాత్రలో మనం ఉండిపోతే కనుక సర్వెంట్హుడ్లోకి మనం రావాలి. ఆ వచ్చే క్రమంలో మనము ఏం చేయాలండి,
మనస్ఫూర్తిగా చేయాలి. చిన్న పనైనా పెద్ద పనైనా కూడా అప్పుడు దేవుడు కాలంతో మనల్ని ఆశీర్వదిస్తాడు. కొరింథీయులు 3:8 కూడా నాటువాడు నీళ్ళిపోయేవాడిని ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. సో ఆయన వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాల్సిన జీతం ఆయన దగ్గర ఉంది అని చెప్తుంది వాక్యం. నువ్వు ఎంత లేబర్ చేస్తే దానికి తగ్గట్టుగానే, ఎంత ప్రయాసపడితే ఈ లోకంలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే మనకి ప్రతిఫలం నియమించబడినట్టుగా ఉంది. కాబట్టి ఈరోజు నేను ఎంకరేజ్ చేస్తాను, మనము ప్రయాసపడే మనస్తత్వంలోకి మనల్ని మనము ఎంకరేజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ లాస్ట్ ఐ థింక్ రీచ్డ్. సో ఈ ఆలోచనలు మనతో దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మను మాట్లాడాడని నేను నమ్ముచున్నాను. పరిచర్యలో సంఘం నాకేం చేసింది అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు, విచ్ ఈస్ న్యాచురల్. యూజువల్గా ప్రేక్షకుడి మనస్తత్వం ఎక్కువ ఇటువైపు ఇంక్లైన్ అవుతుంది. కానీ కొంచెం మంది ఉంటారు, నేను సంఘానికి ఏం చేయగలను అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. సో నేను ఎలా ఎదుగుతున్నానో సంవత్సరాలు గడిచే కొద్దీ అనేది ఒక విశ్వాసంగా మనం ఆలోచిస్తూ నేనేం చేయగలను అనేది మనము ఈరోజు అబ్జర్వ్ చేద్దాం. ఫ్యూజన్లో మీరు చూస్తే మనకి 101, 201, 301, 401 అని చెప్పి కోర్ ప్రిన్సిపల్స్ని డెవలప్ చేసడానికి, మనము ఉన్న సంఘంలో ఉన్న విలువలని, సిద్ధాంతాలని, వాక్యపు విలువల్ని అర్థం చేసుకోవడానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉంది. మనం ఎప్పుడైతే అందులో నుంచి ట్రావెల్ చేస్తామో మన అందరిలో కూడా ఒక ఆలోచనాపరమైన ఐక్యత, వాక్యపరమైన సారూప్యత ఏర్పడి కోర్ టీంలో మనకు పనిచేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో తెలుగు ఇంకా డెవలప్ అవుతూ ఉండుండొచ్చు, బట్ ఇంగ్లీష్లో మనకు ఆల్రెడీ రన్ అవుతుంది. సో ఆసక్తి ఉన్న వాళ్ళు దయచేసి అన్న అక్క ఇక్కడే ఉన్నారు, నన్ను కానీ ఎవరైనా మీరు అప్రోచ్ అయ్యండి, ఎవరైనా అప్రోచ్ అయ్యి దయచేసి ఎందులో మీకు ఆసక్తి ఉందో మీరు మీ పేర్లు ఇవ్వండి, మీరు నేర్చుకోవాలనుకున్న వాళ్ళ విషయంలో చెప్పండి. అదొకటే కాదు, మీరు చూస్తే ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, యాన్యువల్ బేస్డ్గా ఇన్ని జరుగుతూ ఉంటాయి కదా. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఆ జర్నీలో మనము ఆ హార్ట్ని డెవలప్ చేసుకుంటాం, దేవుడికి ఇష్టమైన ఆ హృదయ స్థితిని మనం డెవలప్ చేసుకుంటాం. ఎప్పుడు ప్రేక్షకుడిలాగా మనం ఉండిపోతే అందులో మళ్ళీ డేంజర్ ఉంది. అది ఇప్పుడు దాకా మనం అందరం కూడా చూసాం. సో యేసు ప్రభు వారు కూడా నేను పరిచారం చేయడానికి వచ్చాను కానీ పరిచారం చేయించుకోవడానికి నేను రాలేదు అనేది మనతో చెప్పినట్టుగా చూస్తున్నాం. సో తుదకు నేను ముగిస్తున్నాను. మీ పక్కన వాళ్ళకి ఒకసారి చెప్పండి, బీ ఏ సర్వెంట్ నాట్ ఎ స్పెక్టేటర్. మీరు ప్రేక్షకుడిగా ఉండిపోవద్దు, సేవకుడిలాగా ఎదగండి. నువ్వు ప్రేక్షకుడిగా ఉండిపోవద్దు, సేవకుడిగా ఎదగండి. కరెక్ట్గా 10 మంది చెప్పారు, నేను చూస్తున్నాను ఇక్కడి నుంచి. మిగిలిన వాళ్ళందరూ చెప్తున్నాను అని అనుకున్నారు. సో అదే ప్రేక్షక పాత్ర అంటే. సో మనం మళ్ళీ తిరగండి, చెప్పండి. మీకు వాళ్ళు తెలియకపోయినా పర్లేదు, ప్రేక్షకుడిగా ఉండిపోవద్దు, పరిచారకుడిగా ఎదగండి. అయినా కూడా చెప్పలేదు, నిజంగా 50% మంది చెప్పారు. మళ్ళీ తిరగండి, నేను ప్రేక్షకుడిగా ఉండిపోవద్దు, పరిచారకుడిగా ఎదగండి. ఎస్, థ్యాంక్ యూ. సో ప్రభు వారు కూడా అందుకే అన్నిసార్లు అన్ని ఉపమానాలు చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మొదటిసారి చెప్పగానే అందరం వినం కదా మనం. సో అందుకనే సారిసారికి మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నేను ఎటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా నేను నీ సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాను, సంఘంలో ఎదుగుతూ ఉన్నాను అనేది మనం ఆయనతో మాట్లాడదాం. నాయన, నేను ప్రేక్షకుడిగా ఉండిపోతే కనుక నన్ను క్షమించండి తండ్రి. నా మనస్తత్వాన్ని ఈరోజే ప్రభా మీరు రెన్యూ చేయండి, నూతన పరచమని నేను మొరపెట్టుకుంటున్నాను తండ్రి. నాకు అవకాశం ఉండి నేను చేయగలిగి ప్రభువా, నేను బాధ్యతను గ్రహించగా చేయలేకపోయినా ఆ దినాలన్నిటి గురించి కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను తండ్రి. నేను ప్రవర్తించిన ప్రతి తీరుని బట్టి, నా నిర్లక్ష్య స్వభావం బట్టి నేను క్షమాపణ అడుగుతున్నాను అని ఆయనకు చెప్పండి. ఇదిగో ఆయన దినమెల్లా చేతులు చాచి ఎదురు చూచుచున్నాడు అని వాక్యంలో. నిశ్చయముగా ఆయన మనల్ని బలపరచువాడు. వాక్యంలో స్పష్టంగా చెప్తుంది, ఆయన అధికమైన కృపనిచ్చిన ఆ కృప నువ్వు చేయలేని పని చేయడానికి సామర్థ్యం నీలో కలుగజేస్తుంది. ఆ పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము మిమ్మల్ని బలపరిచి ముందుకు నడిపిస్తుంది. ఈరోజు మనం ఆయన అడుగుదాం. తండ్రి, అడుగువానికి ఎంతో నిశ్చయంగా అనుగ్రహించిన తండ్రి, నీ ఆత్మచేత నన్ను నింపండి, నీ కృపచేత నన్ను బలపరచండి. నమ్మకమైన దాసుడిగా, సేవకుడిగా ఎదగడానికి నాకు సహాయం దయచేయండి. ప్రేక్షకుడిగా నేను ముందు ఉండకుండా తండ్రి నాకు సహాయం దయచేయండి. నాయన, మా జీవితాలను మీ చేతికి అప్పగించుకుంటాము. ఈ వాక్యాన్ని ఆశీర్వదించండి తండ్రి, మమ్మల్ని బలపరచండి తండ్రి. అన్ని విషయాలు నీవు మహిమ ఘనత మా జీవితాల నుంచి పొందమని
నేను కలిసి పర్యంతం వరకు మమ్మల్ని ఐక్యతలో ఉంచమని ఈ సంఘంగా యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి నిండా వందనాలండి. అందరం లేచి నుంచినట్టయితే కానుకలు పడదాం. రాజులకే రారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే రారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపా వాక్యమే నను వీడని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపా వాక్యమే నను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే రారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి. హల్లెలూయా. అందరం కూర్చుందామండి. ఫ్యూజన్ చర్చ్ స్టూడియోస్ నుండి మీకు ప్రసారం చేస్తున్న ఫ్యూజన్ చర్చ్ న్యూస్కు స్వాగతం. మా ప్రియమైన చర్చ్ కుటుంబం నుండి ఈ వారం తాజా సమాచారం, వేడుకలు, రాబోయే కార్యక్రమాలు మరియు ప్రత్యేక ప్రకటనలను మీకు అందించడానికి మేము సంతోషిస్తున్నాము. ఆదివారం మనం విన్న సందేశాన్ని మన దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టడానికి హోమ్ టీమ్స్ అద్భుతమైన వేదికలు. హోమ్ టీమ్ సభ్యులందరూ 7:30 నుండి 9 వరకు జరిగే సమావేశాలకు హాజరు కావాలని కోరడమైనది. మా ప్రార్థన పరిచర్య ఆన్లైన్ మరియు ప్రత్యక్ష విధానాలలో జరుగుతుంది. దయచేసి శుక్రవారం సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు మాదాపూర్ చర్చిలో జరిగే ప్రార్థన సమావేశాలకు హాజరు కాగలరని కోరుతున్నాము. గురువారం ఉదయం 7:30 నుండి 8:30 వరకు జరిగే మా ఆన్లైన్ బైబిల్ అధ్యయనంలో మాతో చేరండి. చర్చిలోని స్త్రీలు నిన్న ఉదయం బ్రేక్ఫాస్ట్ మీట్ కోసం రూట్స్ క్యాఫేలో సమావేశమయ్యారు. వచ్చే శనివారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు
స్త్రీలు తమ ఆన్లైన్ బైబిల్ అధ్యయనాన్ని జరుపుకుంటారు. శనివారం సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు జరిగే యోజన సమావేశానికి యువ వృత్తి నిపుణులందరినీ ఆహ్వానిస్తున్నాము. ఫ్యూజన్ చర్చ్ తన 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సంవత్సరం ఒక చారిత్రాత్మక మరియు ఆనందకరమైన మైలురాయిగా నిలుస్తోంది. ఇది దేవుని కృప, విశ్వసనీయత, అద్భుతాలు, పరిచర్య మరియు రూపాంతరం చెందిన జీవితాలతో కూడిన 2 దశాబ్దాల ప్రయాణం. 2026 ఆగస్టు 8 శనివారం నాడు జరిగే వేడుకల్లో పాల్గొనడానికి సమయం కేటాయించుకోండి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విడుదల కానున్న ప్రత్యేక సంచికలో మీ స్థలాన్ని బుక్ చేసుకోవాల్సిందిగా సభ్యులందరికీ ఒక చిన్న సూచన. ఈ సంచికలో మీ కుటుంబ ఫోటో తప్పక ఉండాలని మేం కోరుకుంటున్నాము. మీ ఫోటోను అప్లోడ్ చేయడానికి, అలాగే పరిమాణం మరియు చెల్లింపు విధానాన్ని ఎంచుకోవడానికి QR కోడ్ను స్కాన్ చేయండి. మీరేదైనా కవిత లేదా వ్యాసం రాయాలనుకున్నా లేదా మీ అనుభవాన్ని పంచుకోవాలనుకున్నా అందుకు ఎటువంటి రుసుము లేదు. మీ రచనను సమర్పించడానికి QR కోడ్ను స్కాన్ చేయండి. మా 3 ఆదివారపు ఆరాధనలు యథావిధిగా కొనసాగుతాయి. ఈరోజు మాతో కలిసి ఆరాధనలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈ వారం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయాన్న మరి దేవుడు మనందరితో తన వాక్యం ద్వారా మాట్లాడినందుకు దేవునికి వందనాలు తెలుపుతూ, వాక్యం అందించిన బాను మరి సంఘ సభ్యునిగా ఉండి మరి ఒక ప్రేక్షకునిగా కాక మరి సేవకునిగా మరి సంఘానికి ఎంతో సహాయకరంగా ఉన్నందుకు సంఘం తరఫున మరి బాను మీకు వందనాలు తెలుపుతూ ఉన్నాము. సొవీనియర్ గురించి మీకు ఎంతమందికి అర్థమైంది అనేది క్లారిటీ ఇవ్వడానికి నేను మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఫస్ట్ థింగ్, ఆగస్ట్ 8వ తేదీన మీరు అందరూ ఫ్రీగా పెట్టుకోవాలండి. అందరు ఆగస్ట్ 8వ తేదీన మరి 4:30 నుంచి 7:30 వరకు మరి మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ సంఘంలో కాదు, కానీ ఇక్కడ దగ్గరలో మీకు తొందరలోనే ఆ ఇన్విటేషన్ వెన్యూతో సహా ఇస్తాము. అయితే మీరు ఆ సాటర్డే ఫ్రీగా పెట్టుకోండి. మీరు ఏ విధంగా పార్టిసిపేట్ చేయగలుగుతారు ఈ ప్రోగ్రాంలో అంటే, మీరు ఒకవేళ మా ఉమెన్స్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, చిల్డ్రన్స్ మినిస్ట్రీ, కపుల్స్, వీళ్ళందరూ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. వాటన్నిటిలో మీరు పాల్గొనొచ్చు. అవి ఏ విధంగా పాల్గొనాలనేది మీరు సోనికాని లేదా బానుని, మరి చాలామంది ఇక్కడ ఉన్నారండి, బయట మీకు ఎంట్రన్స్ దగ్గర కనిపిస్తూ ఉంటారు, వాళ్ళని కలవచ్చు. అంతేకాకుండా మీరు విన్నట్టు ఇప్పుడే మీరు ఒకవేళ కవిత రాయాలనుకున్నా, ఒక ఆర్టికల్ రాయాలనుకున్నా కానీ రాసి ఇస్తే అది ఫ్రీగా ఆ బుక్లో పబ్లిష్ చేస్తాం. ఇది 20 years ఒక బుక్, అది ఒక సొవెనియర్, అది అట్లా ఉండిపోతుంది. కాబట్టి ఒకవేళ మీరు అందరూ ఫ్యామిలీగా ఉన్నట్టయితే మీ ఫ్యామిలీ పిక్చర్ ఇవ్వాలి అంటే మీరు ఏ విధంగా హెల్ప్ చేయగలరు చర్చ్కి, ఇక్కడ ఉన్న QR కోడ్ అక్కడ మీకు బయట ఉంటుంది, మీరు స్కాన్ చేసి దాన్ని అప్లోడ్ చేయొచ్చు. దానికి మరి ఒక 8,000, 12,000 అండ్ 18,000 మ్యాక్సిమం ఉన్నది. ఎందుకంటే ఈ సెలబ్రేషన్కి కావలసిన ఫైనాన్సెస్ ఏ విధంగా సపోర్ట్ చేయాలి అంటే, సంఘంగా మేము సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్కి అంటే మీరు ఆ విధంగా చేయొచ్చు. లేదు, నేను ఒక యంగ్ ప్రొఫెషనల్ని, నేను నా యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోనే ఇస్తాను అంటే దానికి ఒక 2,000 రూపీస్గా నేను సపోర్ట్ చేస్తాను ఈ మినిస్ట్రీకి ఆ రోజు జరిగే ఖర్చుల కొరకు అని. ఒకవేళ మీరు ఆ విధంగా ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా సంఘానికి ఆర్థికంగా సహాయం చేయాలని ఆశపడినట్టయితే దాని విషయం కూడా మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. అంతేకాకుండా మరి మీరు ఈ వారం అంతా కూడా ఏం చేస్తారండి, సంఘ పరిచర్య కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మీకు ఒక్క ఫ్రెండ్ యేసయ్య గురించి వినాలి అని ఒకవేళ మీరు ఆశపడ్డట్టయితే ఆ యొక్క ఫ్రెండ్ కొరకై ప్రార్థన చేసి మీరు ఈ యొక్క ప్రోగ్రాం కొరకు ఆ ఫ్రెండ్ని ఇన్వైట్ చేయొచ్చు. అయితే అందరికీ ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఎంతమంది వచ్చినా అంతమందికి మరి భోజనం సిద్ధపరచబడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఎంతో ప్రార్థన పూర్వకంగా మన స్నేహితులను
ఇన్వైట్ చేసాం, ఎందుకంటే ఆ రోజు ఉట్టి సెలబ్రేషన్ ప్రోగ్రామే ఉంటుందండి. అయితే దాని కొరకు మీరందరూ కూడా సంఘంతో కలిసి ప్రార్థన చేసి మనమందరం కలిసి మరి ఈ యొక్క సువార్థీకరణను ముందుకు తీసుకొని వెళ్ళడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. మనం అందరం లేచి నిలబడినట్టయితే, మన కళ్ళు మూసుకొని తలలు వంచినట్టయితే, మన మధ్యన బ్రదర్ రాజ్ గారు ఉన్నారు, ప్రార్థనలోనికి నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, నాయన ఈ ఆదివారపు ఆరాధనలు నాయన తండ్రి, మీరు మా మధ్యలో ఉండి నాయన తండ్రి, మీరు మాతో మాట్లాడారని మేము నమ్ముచున్నాము తండ్రి. అయ్యా తండ్రి, విత్తబడిన వాక్యము నాయన తండ్రి మా హృదయములలో ఫలించులాగున తండ్రి మీరే కార్యమును చేయమని వేడుకొంచున్నాం తండ్రి. అయ్యా మరి మేము వినువారిగా కాకుండా నాయన తండ్రి, మరి నాయన మీ యొక్క సేవలో పాలు పంపులు పందుకునేటట్టుగా నాయన తండ్రి మా హృదయాలను నాయన తండ్రి మీరు ఉత్తేజపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మరి నాయన తండ్రి, బల నమ్మకమైన దాసుడా అనే ఒక మంచి నాయన తండ్రి మీ నుంచి పొగడ్తను మేము పొందుకునే వారిలాగా మమ్మల్ని నిలబెట్టమని నాయన తండ్రి, నాయన మీరే ఈ కార్యమును జరిపించమని వేడుకొంచున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని నాయన తండ్రి మీరు ముట్టి దీవించి పంపించమని వేడుకొంచున్నాం తండ్రి. అయ్యా నాయన తండ్రి, మరి యొక్క పర్యాయం నాయన తండ్రి మేము తిరిగి కలుసుకొని మిమ్మల్ని ఆరాధించే సమయం వరకు నాయన తండ్రి మా అందరికీ మీరు తోడుగా ఉండమని, మీరే ముందుండి నడిపించమని ఈ మనవులను నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.